అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అధినేత సాయిబాబా గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నానండి. సార్, మీతో నేను మాట్లాడినప్పుడు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటే మీ స్వలాభం కోసం పెట్టారా, లేకపోతే సొసైటీలో ఎవరికైనా హెల్ప్ చేద్దామని పెట్టారా? రెండు ఏ అండి, రకంగా పెట్టారు? రెండు. నేను రెండునా? పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఉమ్, నేను పేదవాడినమ్మా, ఉమ్, నిరుద్యోగిని, ఉమ్, నాకు ఒక పని కావాలి. ఉమ్, కావాలంటే ఏం చేయాలి? ఏదో పని ఎంచుకోవాలి. yes, చాలా పనులు చేసిన, ఉమ్, కానీ నాకు ఎక్కడ కూడా నాకు హ్యాపీగా లేను. ఉమ్, చలో ఏం చేద్దామని ఆలోచించేసరికి నాకు 2016లో అనిపించింది ఏంటంటే మ్యారేజ్ బ్యూరో చేద్దాము, ఉమ్, డబ్బులు సంపాదించవచ్చు, సర్వీస్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది, పేరు కూడా వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఉమ్, ఆ రోజు స్టార్ట్ చేశా. ఉమ్, నేను ఆ రోజు నుంచి నేర్చుకుంటూ ఉమ్, నేను సేవ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా అమ్మా. ఓకే. అది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరు, మీరే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఈ business? నేనే అమ్మా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చిన్నదే అమ్మా, పెద్దదేం Okay. కాదు నాది. ఓకే. ఆ, సార్, ఈ మధ్య కాలంలో బాగా మ్యారేజ్ బ్యూరోలో బాగా ఇవన్నీ జరుగుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అన్ని జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతున్నాయి. మీరు అవును. ఒక మ్యారేజ్ బ్యూరో అధినేతగా మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఆన్లైన్ మ్యాట్రిమోనీలో కూడా ఉమ్, మనుషులే కలుస్తారమ్మా, వేరే వాళ్ళు కాదు కలిసేది. ఉమ్, వీళ్ళు మోసపోతున్నారు, ఆన్లైన్ కూడా బదనాం చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఆఫ్లైన్ కూడా బదనాం చేస్తారు. ఉమ్, మనుషులు ఇద్దరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఎక్కడ ఇబ్బంది రాదు, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఓకే.